ఈ రోజుల్లో మనం ఎంటర్టైన్మెంట్ అని దేన్నైతే పిలుస్తున్నామో దాన్నొక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఒకప్పుడు చీకటి, భూతాలు, మంత్రతంత్రాలు, నరకం, దేవుణ్ణి దూషించడం అంటే జనాలకు భయం ఉండేది. కానీ ఇప్పుడు అవే దయ్యాల రూపాలు, అవే మంత్రతంత్రాల గుర్తులు కోట్ల మంది కళ్ల ముందు ప్రదర్శించబడుతున్నాయి. అతి భయంకరమైన విషయమేంటో తెలుసా? జనాలు వాటిని చూసి చప్పట్లు కొడుతున్నారు, మన పిల్లలు వాటినే చూస్తున్నారు. ఆశ్చర్యకరంగా కొంతమంది క్రైస్తవులు కూడా అదొక ఫ్యాషన్ కదా, అదొక ఆర్ట్ కదా అని దాన్ని సమర్థిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఎక్కడో ఒక దగ్గర అత్యంత భయంకరమైన ఒక ప్రశ్న అడగడం మనం మానేశాం. అసలు మనం దేన్ని ఆరాధిస్తున్నాం? మన పిల్లలకు దేన్ని ఆరాధించడం నేర్పిస్తున్నారు? ఒకప్పుడు చీకటి తనను తాను దాచుకోవడానికి ప్రయత్నించేది, కానీ ఈ రోజుల్లో ఆ చీకటి దాక్కోవట్లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేజ్ల మీదకు అది నడుచుకుంటూ వస్తోంది. సోషల్ మీడియాని శాసిస్తోంది. కోట్ల మంది ప్రేక్షకులకు అది ఫ్యాషన్లాగా, క్రియేటివిటీలాగా పరిచయమవుతుంది. ఒకప్పుడు మరణానికి, నరకానికి, మంత్రతంత్రాలకు గుర్తుగా ఉన్న సింబల్స్ ఈరోజు పాప్ కల్చర్లో ఒక భాగమైపోయాయి. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సెలబ్రిటీలు ఎందుకిలా చేస్తున్నారు అన్నది అసలు ప్రశ్న కాదు. దీన్ని ప్రతిరోజూ చూడటం వల్ల మన మైండ్ ఏమైపోతోంది అనేది అసలైన ప్రశ్న. ఎందుకంటే మీరు ఒకదాన్ని పదే పదే చూస్తున్నారంటే దాన్ని మీరు ప్రశ్నించడం మానేస్తారు. చీకటి అనేది చాలా సరదాగా ఉంటుంది, ఫ్యాషన్గా ఉంటుంది, అందులో తప్పేముంది అని ఒక తరం మెదళ్లల్లో పదే పదే రుద్దితే చివరికి ఆ తరానికి చీకటిని చీకటిగా గుర్తించే సామర్థ్యమే నశించిపోతుంది. అందుకే క్రైస్తవులకు పానిక్ కాదు, కుట్ర సిద్ధాంతాలు కాదు, మనకు కావలసింది వివేచన, డిసర్న్మెంట్. ఎఫెసీలకు 6వ అధ్యాయం చెబుతోంది, మన పోరాటం రక్తమాంసాలతో కాదు, చీకటి శక్తులతో. ప్రకటనల కంపెనీలకు ఒక బొమ్మను పదే పదే చూపిస్తే జనాలు ఎలా ఆకర్షితులవుతారో తెలుసు. పొలిటికల్ పార్టీలకు ఆ విషయం తెలుసు. సోషల్ మీడియా వాళ్లకు తెలుసు. హాలీవుడ్ వాళ్లకు కూడా ఈ విషయం బాగా తెలుసు. ఒక ప్రోడక్ట్ను పదే పదే చూపిస్తే జనాలు కొంటారు కదా. మరి దయ్యాల బొమ్మలు, చీకటి సంబంధమైన గుర్తులు పదే పదే చూపిస్తే మన మీద ఎలాంటి ప్రభావం ఉండదు అని ఎలా అనుకుంటారు? ఈ రోజుల్లో టేలర్ స్విఫ్ట్ లాంటి వాళ్ల ప్రోగ్రామ్స్లో మంత్రగత్తెల్లాంటి బట్టలు వేసుకుని చీకటి శక్తులను ఆవాహన చేస్తున్నట్లుగా పాటలు పాడుతూ కోట్ల మంది యువత అందులో ఉన్న మంత్రతంత్రాలను గుర్తించకుండానే గుడ్డిగా ఆ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అపవాది ఎప్పుడూ ముందుగా బోర్డు పెట్టుకుని రాడు. వాడు ముందు మనకు ఫెమిలియర్ అవుతాడు, అలవాటవుతాడు. అంతేకాదు, 2024 సూపర్ బౌల్లో ఒక సింగర్ తలక్రిందులుగా ఉన్న సిలువను మెడలో వేసుకుని కూర్చుంది. సిలువ అనేది ఏదో మెడలో వేసుకునే ఫ్యాషన్ వస్తువు కాదు, అది మన దేవుడైన యేసుక్రీస్తు మరణానికి, పునరుత్థానానికి గుర్తు. మరి దాన్ని తలక్రిందులుగా వేసుకుని ఎందుకు అవమానిస్తున్నారు? ఎందుకంటే ఈ లోకానికి క్రైస్తవ గుర్తులు కావాలి గాని క్రీస్తు అధికారం వద్దు. పవిత్రమైన వాటిని బొమ్మల్లా వాడుకుంటున్నారు. మరికొంతమంది ఆర్టిస్టులు అంటే డోజా క్యాట్, లిల్ నాస్ ఎక్స్, శామ్ స్మిత్ లాంటి వాళ్లైతే ఒక అడుగు ముందుకేసి ఏకంగా కొమ్ములు పెట్టుకుని దయ్యాల్లాగా రెడీ అయ్యి నరకానికి వెళుతున్నట్లు, సాతానుతో వ్యభిచారం చేస్తున్నట్లు వీడియోలు తీస్తున్నారు. అవార్డు ఫంక్షన్లలో ఎర్రటి లైట్లు, మంటలు, కొమ్ములు పెట్టుకుని పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వాళ్ళెందుకిలా చేస్తున్నారు? ఎందుకంటే ఈ రోజుల్లో దేవుణ్ణి దూషిస్తే, క్రైస్తవులను కోపపడితే, క్రీస్తు అంత్యక్రీస్తులాగా ప్రవర్తిస్తే కోట్ల వ్యూస్ వస్తాయి, బిజినెస్ నడుస్తుంది. ఎంత వివాదమైతే అంత ఫ్రీ మార్కెటింగ్. కానీ క్రైస్తవులమైన మనం వాళ్లు వేసిన ట్రాప్లో పడకూడదు. ఆ దయ్యాల వీడియోలను షేర్ చేస్తూ, జూమ్ చేసి మరీ చూపిస్తూ వాళ్లకు ఉచితంగా పబ్లిసిటీ చేయకండి. చీకటి కార్యములను బహిర్గతం చేయడం వేరు, ఆ చీకటిని చూసి మురిసిపోవడం వేరు. క్రైస్తవులారా, లోకం దయ్యాలను ఎందుకు ప్రమోట్ చేస్తుందో అని ఆశ్చర్యపోవడం మానేయండి. వాళ్ళకది వ్యాపారం. కానీ ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటుంది. పాపం ఎప్పుడూ నిన్ను నాశనం చేస్తాను అని చెప్పిరాదు. అది చాలా ఆకర్షణీయంగా, మోడర్న్గా, హాని చేయని విధంగా వస్తుంది. ఆదికాండంలో సాతాను అవ్వ దగ్గరికి అలాగే వచ్చాడు. ఇక్కడ అసలైన ప్రమాదం దయ్యాల బొమ్మలు కాదు. ఒకప్పుడు ఏది పాపమని నీకు తెలుసో ఈరోజు అదే పాపానికి నువ్వు అలవాటు పడిపోవడమే అసలైన ప్రమాదం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దయచేసి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగండి. ప్రతిరోజు మీ బుర్రలోకి మీరు దేన్ని అనుమతిస్తున్నారు? మీ హెడ్ఫోన్స్లో ఏం వింటున్నారు? మీ పిల్లల మైండ్స్ని ఏది ఆక్రమిస్తోంది? 5 ఏళ్ల క్రితం ఏ బూతుమాట వింటే, ఏ సన్నివేశం చూస్తే మీరు సిగ్గుతో తలదించుకునేవారో ఈరోజు అలాంటి దృశ్యాలు చూస్తూ మీరు నవ్వుతున్నారు కదా. ఎందుకంటే అందరూ చూస్తున్నారు కదా అని నువ్వు చీకటికి అలవాటు పడిపోయావు. చాలామంది ఏమనుకుంటారంటే, నేనొక క్రైస్తవుణ్ణి కదా, నాకు బైబిల్ వాక్యాలు తెలుసు కదా, ఈ సినిమాలు, ఈ పాటలు నన్నేమీ చేయలేవులే అని ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఒక గ్లాసులో మురుగునీరు అంటే కంటామినేటెడ్ వాటర్ ఉన్నప్పుడు నేను క్రైస్తవుణ్ణి కదా అని ఆ మురుగునీరును తాగుతారా? లేదు కదా. తాగితే మీ శరీరం రోగాల పాలవుతుందని మీకు తెలుసు. మరి ఈ దయ్యాల పాటలు, బూతు సినిమాలు, పనికిమాలిన రీల్స్ ప్రతిరోజూ చూస్తుంటే మీ ఆత్మ ఎలా పవిత్రంగా ఉంటుంది? మీ బుర్ర ఎలా దేవుడి వాక్యం పైన నిలుస్తుంది? బహుశా ఈ పాప్ కల్చరే నీకొక విగ్రహమైపోయిందేమో. దేవుడి మీద కన్నా ఒక సెలబ్రిటీ మీద నీకు ఆసక్తి పెరిగిపోయిందేమో.
నీ పిల్లలకు లోకంలో ఉన్న పాటల లిరిక్స్ అన్నీ గుర్తున్నాయి, కానీ బైబిల్లో ఒక్క వాక్యం కూడా రాదేమో. ఎప్పుడైనా ఆలోచించావా? మొదలుపెట్టు, మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టు. ఆఫ్ చేయాల్సినవి ఆఫ్ చేయి, నీ ఫోన్లో డిలీట్ చేయాల్సినవి వెంటనే డిలీట్ చేయి. నీ కుటుంబంతో కలిసి మళ్ళీ బైబిల్ తీయి, మళ్ళీ నీ పిల్లలతో కలిసి మోకరించి ప్రార్థన చెయ్యి. నీ ఇంట్లో క్రీస్తును మళ్ళీ కేంద్రబిందువుగా చెయ్యి. ఇది ఏదో నీ ఇంటు పర్ఫెక్ట్గా ఉందని నిరూపించుకోవడానికి కాదు, నీ ఇంట్లో యేసుక్రీస్తుకు చెందినది అని లోకానికి సాతానుకు చెప్పడానికి. హాలీవుడ్లో ఏదో భయంకరమైన చీకటి వ్యాపారం జరుగుతోంది, కాని గుర్తుపెట్టుకోండి, చీకటి ఎప్పటికీ గెలవలేదు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే లోకమునకు వెలుగును. వెలుగు ఎప్పటికీ చీకటితో రాజీ పడదు, కాంప్రమైజ్ అవ్వదు. వెలుగు చీకటిని బహిర్గతం చేస్తుంది. ఒక గది ఎంత చీకటిగా ఉంటే అందులో వెలిగించిన చిన్న క్యాండిల్ అంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ టైంలో క్రైస్తవులు భయపడి సైలెంట్ అవ్వకూడదు. ఇది మనం ప్రకాశించాల్సిన సమయం, లోకం నుండి వేరుపడి పవిత్రంగా బ్రతకాల్సిన సమయం. మనుషుల్ని ప్రేమించండి, సత్యాన్ని చెప్పండి, మిమ్మల్ని ఎగతాళి చేసేవారి కోసం ప్రార్థన చేయండి, కానీ సెలబ్రిటీల ముందు, లోకం ముందు మాత్రం తల వంచకండి. లోకం ఎంత చీకటిగా మారితే క్రీస్తు సంఘం అంత ప్రకాశవంతంగా మారాలి. జనాలు సెలబ్రిటీల పిచ్చితో ఉంటే మనం యేసుక్రీస్తును తెలుసుకోవడంలో పిచ్చివారిగా మారాలి. స్క్రీన్లు మన పిల్లలకు దయ్యాల పాఠాలు నేర్పిస్తుంటే క్రైస్తవ తల్లిదండ్రులు క్రీస్తు వాక్యాన్ని తమ పిల్లలకు నూరిపోయాలి. చీకటిని చూసి భయపడి మనం చీకటిని జయించలేం. మన కళ్లను యేసుక్రీస్తు వైపు నిలపడం ద్వారానే జయిస్తాం. హాలీవుడ్కు ఆఖరి మాట చెప్పే అర్హత లేదు, గ్రామీ అవార్డ్స్ స్టేజ్కి ఆఖరి మాట లేదు, సోషల్ మీడియాకి ఆఖరి మాట లేదు, సాతానుకు అస్సలే ఆఖరి మాట లేదు. ఆఖరి మాట నా సర్వాధికారి అయిన యేసుక్రీస్తుది మాత్రమే. ఈరోజు ఆ దయ్యాల గుర్తులను వాడుతున్న సెలబ్రిటీల మీద ద్వేషం పెంచుకోకండి. వారి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. యేసయ్య రక్తం ఎంత పవిత్రమైనదంటే ఆ రక్తం కడగలేని పాపి ఈ భూమి మీదే లేడు. కాని అది టెంపరరీ, క్రీస్తు శాశ్వతమైనవాడు. శిలువ ఇంకా నిలబడే ఉంది, ఆయన సమాధి ఇంకా ఖాళీగానే ఉంది. యేసుక్రీస్తు ఇంకా పాపులను రక్షిస్తూనే ఉన్నాడు, జీవితాలను మారుస్తూనే ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకం ఏమైపోయినా సరే నువ్వు మాత్రం లోకంతో పాటు కొట్టుకుపోవద్దు. ఈ మాటలు నీ హృదయాన్ని తాకి ఉంటే, ఒకవేళ నువ్వు కూడా ఫోన్లలో, సిరీస్లల్లో, చెడు స్నేహాల్లో పడి చీకటికి అలవాటు పడిపోయి ఉంటే ఈరోజే బయటకురా. కళ్ళు మూసుకుని నా దేవుడి దగ్గర ఒప్పుకో. నాతో పాటి చిన్న ప్రార్థన చెయ్యి. పరలోకపు తండ్రి, నేను లోకంతో పాటు కలిసిపోయి పాపానికి అలవాటు పడిపోయిన నా గుడ్డితనాన్ని క్షమించు. నా కళ్లను, నా చెవులను, నా మైండ్ను నేను కాపాడుకోలేకపోయాను. ఈ రోజు నుంచి ఈ చెత్తను నా మైండ్లోకి రానివ్వను. నీ వాక్యంతో నన్ను నింపు. చీకటి ప్రపంచంలో నేను నీకోసం వెలుగుతూ బ్రతికేలా నన్ను పరిశుద్ధపరచు. నా కుటుంబాన్ని కాపాడు. యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ తీర్మానం మీరు తీసుకుంటే, చీకటిని వదిలేసి వెలుగులోకి రావడానికి సిద్ధంగా ఉంటే కామెంట్స్లో ఐ చూజ్ ద లైట్ లార్డ్ అంటే నేను వెలుగును కోరుకుంటున్నాను అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చీకటి శక్తుల నుండి కాపాడి తన వెలుగులో నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మాయలో లోకం, మత్తులో కాలం, వెలుగును మరచి చీకటితో స్నేహం. కానీ చీకటికి లేదు ఎప్పటికీ శాశ్వతం. వినోదం పేరుతో విషమును చిమ్ముతూ, పాపపు ముద్రలు ఫ్యాషన్ గా మారుతూ, కళ్ళకు గంతలు కట్టుతోంది చీకటి. అలవాటు పడకుమా ఓ దేవుని సంతతి. మెరిసేదంతా నీ నిత్యత్వం కాదు, మాయల లోకం నీకు ఆశ్రయం కాదు. తెర వెనుక ఉన్నది మరణపు ఛాయలే, నీ ఇంటి గడపను కాపాడుకో ఆత్మతో. సాతాను ఎత్తులకు తల వంచకు బానిసలా, నిలబడు పవిత్రంగా చీకటిని చీల్చే దీపంలా. యేసే నా శాశ్వత వెలుగు, చీకటికి ఇక లేదు చోటు. రక్తముతో కడిగిన పరిశుద్ధ మార్గం, క్రీస్తే నా జీవపు బాట. సిలువ నిలిచే ఉంది, సమాధి ఖాళీగా ఉంది, లోకానిది కాదు ఆఖరి మాట. నా సర్వాధికారి యేసుకే ఆఖరి మాట. నా సర్వాధికారి యేసుకే ఆఖరి మాట. చెవులలో హోరుగా వినబడే మాయలు,
లోకపు ఆశలు. వాక్యం మరచి గర్ధం కోసం పరుగెత్తకు, విగ్రహాల ముందు నీ శిరస్సును వంచకు. నీ ఇల్లు దేవునిది, నీ ప్రాణం క్రీస్తుది, మోకరించి అడుగు నీకు ఆయనే తోడు. లోకం భయపెట్టినా చీకటి కమ్ముకున్నా, సత్యం రాజీ పడదు, నా వెలుగు వెనకడుగు వేయదు. మనుషులను ప్రేమిద్దాం, చీకటిని జయిద్దాం, యేసునామములోనే ప్రాణమిచ్చి గెలుద్దాం. ఆ రక్తంలో కడగబడని పాపి ఎవరు లేరుగా. యేసే నా శాశ్వత వెలుగు, చీకటికి ఇక లేదు చోటు. రక్తముతో కడిగిన పరిశుద్ధ మార్గం, క్రీస్తే నా జీవపు బాట. సిలువ నిలిచే ఉంది, సమాధి ఖాళీగా ఉంది, లోకానిది కాదు ఆఖరి మాట. నా సర్వాధికారి యేసుకే ఆఖరి మాట. ఆఖరి మాట ఆయనదే, ఆఖరి పిలుపు ఆయనదే. వెలిగించు నీ దీపం, ప్రకటించు ఆయన నామం. యేసయ్యా నా యేసయ్యా. 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 Strength in grace. It's all about Jesus.